ఒకసారి మీ వారిని పిలవండి. ఎందుకు? నారాయణ గారు స్మగుల్ గూడ్స్ తో వస్తూ ఉదయం ఫ్యాక్టరీలో ఎదురు తిరిగిన ఓ డ్రైవర్ ని కావాలని యాక్సిడెంట్ చేసి చంపోయినట్టు తెలిసింది. What the hell you are talking? ఆయన యాక్సిడెంట్ చేయటం ఏమిటండి? మా వారు 8 గంటలకే ఇంటికి వచ్చి భోంచేసి పడుకున్నారు. దానికి నేను సాక్ష్యం. సారీ మేడం, మీరు ఏదైనా చెప్పదలుచుకుంటే కోర్టుకు వచ్చి చెప్పండి. ముద్దాయి నారాయణ శుక్రవారం రాత్రి 12 గంటలకు స్మగుల్ గూడ్స్ తో వస్తూ ఆ రోజు తనతో విరోధం పెట్టుకున్న లారీ డ్రైవర్ ని కారుతో యాక్సిడెంట్ చేసి చంపడానికి ప్రయత్నించాడని నేరం ఆరోపించబడింది. కానీ నిందితుడు ఈ నేరానికి తనకు సంబంధం లేదని, యాక్సిడెంట్ జరిగిన సమయంలో తన భార్యతో కలిసి ఉన్నానని అంటున్నారు. ఈ విషయంలో అతని తరపున ముఖ్య సాక్షి అయిన శ్రీమతి లక్ష్మీదేవి గారిని ప్రవేశపెట్టవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నారు. లక్ష్మీదేవి గారు, ఆ రోజు రాత్రి మీ వారు ఎన్ని గంటలకు ఇంటికి వచ్చారు? ఆ రోజు రాత్రి 8 గంటలకి నేను భోంచేసి పడుకున్నాను. 12 గంటల సమయంలో నా భర్త ఆదుర్దాగా ఇంటికి వచ్చారు. కంగారుగా నాతో, లక్ష్మి, నా కారు కింద ఎవడో పడ్డాడు, పోలీసులు ఎంక్వైరీకి వస్తే మా వారు 8 గంటలకే ఇంటికి వచ్చి భోంచేసి పడుకున్నారని వాళ్ళతో చెప్పమన్నారు. ఈ కేసు 25వ తేదీకి వాయిదా వేయడమైనది. ముద్దాయి నారాయణని కస్టడీలోకి తీసుకోవాల్సిందిగా పోలీస్ శాఖ వారిని ఆదేశిస్తున్నాను. నేను చెప్పమన్నది నువ్వు చెప్పిందేమిటి? అది కాదండి, యాక్సిడెంట్ చేశారని చెప్తే 3 నెలలు జైలు శిక్ష పడుతుంది, చేయలేదని చెప్తే విడుదలవుతారు. కానీ కోర్టు నుంచి బయటికి రాగానే మీ ప్రాణాలు దక్కవని వాళ్ళు నన్ను బెదిరించారు. ఆ చెప్పిన వాళ్ళు ఎవరు? మా బావ జగన్నాథం ఆ రౌడీ గడితో. నారాయణ, ఎంత కష్టం వచ్చి పడిపోయింది నారాయణ. ఆడు అసలు జగన్నాథం కాదు, నేను ఏర్పాటు చేసిన కేటుగాడు. ఆ కుర్రాడు డూప్లికేట్ గాడు. వాళ్ళిద్దరినీ ఏర్పాటు చేసిన డబుల్ కేటుగాడే నేనే. కాస్త ఆస్తులు వాటా నాకే ద్రోహం చేస్తున్నావు. మళ్ళీ